హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు vemulapallis kitchen. మనకి సమ్మర్లో చాలా ఈజీగా దొరికేవి మామిడికాయలు. ఈ మామిడికాయలతో బోల్డని రెసిపీస్ని అయితే చేసుకుంటూ ఉంటాం కదా. పచ్చి మామిడికాయతో రెసిపీస్ని చేసుకోవచ్చు, అలానే సగం పండిన మామిడికాయతో రెసిపీస్ని చేసుకోవచ్చు, అలానే బాగా పండిపోయిన మామిడికాయలతో కూడా బోల్డని రెసిపీస్ని అయితే చేసుకోవచ్చు. మరి నేనైతే ఈరోజు పచ్చి మామిడికాయతో పులిహోరని ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. సాధారణంగా ఇది అందరూ చేసుకునే రెసిపీనే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేసుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో నేను మా ఇంట్లో మామిడికాయ పులిహోరని ఎలా చేసుకుంటాననేది చూపించబోతున్నాను. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలానే నేను చిన్న ముక్కల మామిడికాయ పచ్చడిని కూడా వీడియోలో పెట్టానండి. మీలో ఎవరైనా చూడని వారు ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని ఇస్తాను, తప్పకుండా ఆ రెసిపీని కూడా ఒకసారి చూడండి. ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని అందులోకి రైస్ కుక్కర్ కప్పుతో 3 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకున్నాను. బియ్యాన్ని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని ఇప్పుడు ఇందులోకి నేను 3 కప్పులు రైస్కి 6 కప్పులు వాటర్ని పోసుకుంటున్నాను. నీళ్లు పోసుకున్న తర్వాత నేను ఒక 10 నిమిషాలు దీన్ని నానబెట్టుకుంటాను. నానబెట్టుకోవడం వల్ల మనకి అన్నం చక్కగా ఒదుగుతుంది. సో మీకు ఇష్టం ఉంటే నానబెట్టుకోండి, లేదంటే డైరెక్ట్గా కూడా కుక్ చేసేసుకోవచ్చు. బియ్యం నానేలోగా మనము మామిడికాయలు తురుముకుందాము. దానికోసం నేను ఇక్కడ 3 కప్పుల రైస్కి 3 మామిడికాయలు తీసుకున్నాను. ఇవి పుల్లటి మామిడికాయలు. మనకి పులిహోరకి పుల్లటి మామిడికాయలు అయితే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా పీల్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు చక్కగా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ మామిడికాయలని యూజ్ చేస్తున్నాను. అదే పెద్ద మామిడికాయలు అయితే నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 2 కాయలు అయితే సరిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ రైస్ కుక్కర్ గిన్నెని తీసుకున్నాను. ఇందులోకి నేను ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వేసుకొని కుక్ చేసుకుంటాను. బియ్యం 50% ఉడికాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కళ్ళుప్పు, కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే మొదట్లోనే ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా ఉడికించుకోవచ్చు. రైస్ ఉడికాక నేను ఇక్కడ ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకున్నాను అండ్ దీన్ని నేను కాస్త చల్లారి పెట్టుకుంటున్నాను. రైస్ మనకి ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తే మనకి పులిహోర అనేది చక్కగా బాగుంటుంది. ఇప్పుడు ఈ అన్నంలోకి ముందుగానే తురుము పెట్టుకున్న మామిడి తురుముని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక పావు భాగం తురుముని పక్కన పెట్టుకుంటున్నాను. ఒకసారి మనము కలుపుకొని చెక్ చేసుకొని వేసుకున్నట్లయితే మనకి పులుపు ఎక్కువ తక్కువ అనేది కాకుండా కరెక్ట్గా ఉంటుంది. సో దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ని వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు నూనె వేసుకుంటున్నాను. మనము ఏ పులిహోర చేసుకున్నా సరే నూనె కాస్త ఎక్కువగా ఉన్నట్లయితేనే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది. నూనె కాస్త వేడెక్కాక ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలని తుంపుకొని వేసుకున్నాను. అలానే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు కాస్త చిటపటమనగానే 1 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకొని వేరుశెనగ గుళ్ళని లైట్గా 1 నిమిషం వేపుకోవాలి. వేరుశెనగ గుళ్ళు లైట్గా ఈ విధంగా వేగాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ మినపప్పుని వేసుకొని పప్పులన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి మారేంత వరకు చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ తురుముకున్న అల్లం లేదా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అలానే 10 నుండి 12 పచ్చిమిర్చీలని వేసుకొని వీటిని ఒకసారి బాగా వేపుకోవాలి. పచ్చిమిర్చీలు అనేవి మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా వేపుకొని అలానే 1/4 టీ స్పూన్ వరకు మళ్ళీ కొంచెం పసుపుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని అన్నంలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది మామిడి తురుముని కూడా తాలింపులో వేసుకొని వేపుకుంటారు. అలా చేసినట్లయితే మామిడికాయలో ఉండే ఫ్లేవర్ అలానే పులుపు పోయి మనకి అంత టేస్ట్ బాగుండదు. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి నేను 1 టీ స్పూన్ వరకు మెత్తనుప్పుని వేసుకుంటున్నాను. ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి.
నేను ఎప్పుడు పులిహోర చేసుకున్నా సరే నాకు ఇందులో చెయ్యి పడంతే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో నేను ఒకసారి దీన్ని చేత్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలానే ఉప్పు పులుపు సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకున్నాను. నాకు కాస్త 2 తక్కువగా అనిపించింది. సో నేను మిగిలిన మామిడి తురుముని కూడా వేసుకున్నాను. అలానే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. సో నాకు ఇక్కడ నేను తీసుకున్న 3 మామిడికాయలు కూడా నాకు ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయింది. సో ఇప్పుడైతే మన టేస్టీ అండ్ సూపర్ కమ్మటి మామిడి పులిహోర అయితే తినడానికి రెడీ. నేను చెప్పిన పద్ధతిలో కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లిస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.